హలో మూవీ మ్యాడ్స్. అన్ని జానర్స్ కంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ జానర్ అంటే మనకు మహా పిచ్చి, అవునా కదా ఫ్రెండ్స్? ఎందుకంటే అసలు ఆ విలన్ ని పోలీసులు ఎలా చేరుకుంటారు, లేదా ఎంతకీ ఇదంతా చేసేది ఎవరు అనేది లాస్ట్ వరకు మనల్ని సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టే థ్రిల్లర్స్ చూస్తే వచ్చే మజా ఇంకే జానర్ మూవీ చూసినా రాదు మచ్చా. సో మీకోసం ఈ వీడియోలో అదిరిపోయే లిస్ట్ తో వచ్చా. ఇందులో థర్డ్ అండ్ ఫిఫ్త్ మూవీ అయితే అస్సలు మిస్ అవ్వకూడదు భయ్యా. లిస్ట్ లో నెంబర్ 1 ఈ వారం అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి సైలెంట్ గా వచ్చేసి చూసిన వాళ్ళందరికీ మైండ్ బ్లాకింగ్ ట్విస్టులతో బుర్ర గిర్రుని తిప్పేస్తున్న ఒక సాలిడ్ ఇన్వెస్టిగేషన్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ, అదే కాళిదాస్ 2. మీకు గుడ్ న్యూస్ ఏంటంటే ఇది ప్రైమ్ లో మన తెలుగు ఆడియోతో పాటు హిందీ డబ్బింగ్ లో కూడా అవైలబుల్ గా ఉంది. ముందుగా చాలా మందికి వచ్చే ఒక కామన్ డౌట్ ఏంటంటే టైటిల్లో 2 ఉంది కదా మామా, పార్ట్ 1 చూడాలా అని. అసలు అవసరమే లేదు బ్రో. ఇది కంప్లీట్ గా ఒక సరికొత్త స్టోరీ, కొత్త కేస్ అండ్ కొత్త కిల్లర్. కాకపోతే ఈ సినిమా చూసేటప్పుడు మాత్రం మీరు 2 గంటల టైం ని మీ మైండ్ ని ఫుల్ ఆన్ లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది మనం రెగ్యులర్ గా చూసే స్ట్రైట్ లైన్ కథ అస్సలు కాదు మచ్చా. దీని స్క్రీన్ ప్లే నడిపించిన విధానం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సాధారణంగా థ్రిల్లర్ సినిమాల్లో కిల్లర్ ఎవరో లాస్ట్ లో చూపిస్తారు, కానీ ఇక్కడ సినిమా స్టార్టింగ్ లోనే పోలీస్ మన కళ్ళ ముందు ఉంటాడు. మర్డర్ చేసిన విలన్ ఎవరో కూడా రివీల్ అయిపోతాడు. మరి అలాంటప్పుడు మిగతా 2 గంటలు ఏం చూపిస్తారు అనే దగ్గరే డైరెక్టర్ తన అసలాటం మొదలు పెట్టాడు బ్రో. కథ విషయానికి వస్తే గైస్, ఇది ఒక మిస్సింగ్ కేస్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. ఒక చిన్న అమ్మాయి తన నకిలీ కుక్క బొమ్మతో కలిసి సడన్ గా మాయమైపోతుంది. కట్ చేస్తే కొన్నాళ్ళకి ఆ పాప డెడ్ బాడీ దొరుకుతుంది. ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి 2 పోలీస్ ఆఫీసర్ రంగంలో దిగుతారు. అందులో ఒకరు సీనియర్, ఇంకొకరు జూనియర్. ఈ కేసుని ఎవరు ముందు సాల్వ్ చేయాలి అనే విషయంలో వీళ్ళిద్దరి మధ్య ఒక రేంజ్ లో కాంపిటీషన్ నడుస్తూ ఉంటుంది. ఇక ఈ సినిమాలో ఉండే ఒక ఫీమేల్ క్యారెక్టర్ అయితే తను ప్రవర్తించే తీరు, చూపే పెంకితనంకి స్క్రీన్ మీద కూర్చున్న ప్రతి ఒక్కరికి ఆమె మీద విపరీతమైన కోపం రావడం గ్యారంటీ మామా. జనరల్ గా సినిమాల్లో మేల్ క్యారెక్టర్స్ ని పవర్ఫుల్ గా చూపిస్తూ ఆడవాళ్ళని అమాయకురాలుగా చూపిస్తారు, కానీ ఇందులో రివర్స్ లో ఆ లేడీ క్యారెక్టర్ మీదే మనకి పీక్స్ లో గుస్సా వచ్చేలా డిజైన్ చేశారు. ఇది సినిమాకి ఒక వెరైటీ ఎలిమెంట్. ట్విస్ట్ ఏంటంటే ఇతరులకి చట్టాలు నేర్పించే ఒక పెద్ద లాయరే ఇక్కడ స్వయంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని కిల్లర్లా ముందుకొచ్చి నిలబడతాడు. అతని మీద ఒక పక్కా సాక్షి కూడా ఉంటుంది. సరిగ్గా అదే టైంలో కథలోకి మన కాంతారఫెమ్ మిస్టరీ యాక్టర్ ఎంట్రీ ఇస్తాడు మచ్చ. అతని సీన్స్ చూసాక మనం కల్లారా చూసేదంతా నిజమేనా, లేక ఒకే నాణానికి 2 వైపులు ఉన్నట్లు ఒకే కథకి వేరే కోణాలు కూడా ఉంటాయా అని మనల్ని గట్టిగా ఆలోచింపజేస్తారు. దీనికి తోడు మన వెర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ గారి ఒక పవర్ఫుల్ క్యామియో రోల్ కూడా ఉంది బ్రో. ఆ విలన్ని కాపాడడానికి ఆయన చేసే ప్రయత్నాలు, దాని వెనక ఉన్న అసలు కారణాల వల్లే ఈ సినిమా ఏకంగా 2 ఎండింగ్స్ సెట్ అయ్యాయి. ఎస్పెషల్లీ లాస్ట్ 18 నిమిషాలు మాత్రం అబ్సల్యూట్ సినిమాటిక్ హై ఇస్తాయి మామా. పబ్లిక్ ని అంత ఈజీగా బేవకూఫ్ చేయొచ్చు ఈ క్లైమాక్స్ చూస్తే మైండ్ పోతుంది. ఎందుకంటే ఫస్ట్ 1 hour 40 minutes మేకర్స్ మనకి ఏది చూపించారో దాన్నే నమ్మం, కానీ లాస్ట్ లో అదే కథకి ఇంకొక వెర్షన్ రాసి అటు డిపార్ట్మెంట్ ని ఇటు ఆడియన్స్ ని డైరెక్టర్ తిప్పిన తిప్పు చూస్తే వావ్ అనాల్సిందే. ఒకవేళ ఈ సినిమాలో ఎవరైనా పెద్ద స్టార్ హీరో ఉండి ఉంటే గనక ఈ సస్పెన్స్ గురించి సంవత్సరాల తరబడి మాట్లాడుకునే వాళ్ళం బ్రో. నేనే తప్పు చేశా అని ఒప్పుకున్న వాడి వెనక కూడా ఒక ఊహించిన ట్విస్ట్ పెట్టడం, అది కూడా సినిమా అంతా మనం కళ్ళ ముందే తిరుగుతున్నా మనం గెస్ చేయలేకపోవడం నెక్స్ట్ లెవెల్. అంతే టెక్నికల్ గా కూడా సినిమాలో ఒక 2 నిమిషాల సీన్ ఉంటుంది మామా, అందులో కెమెరా కంప్లీట్ గా తలకిందులుగా అయిపోతుంది. అలాంటి ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ ని నేను ఈ మధ్యకాలంలో ఏ పెద్ద బడ్జెట్ సినిమాల్లో కూడా చూడలేదు. తక్కువ బడ్జెట్ లోనే కేవలం పైసల మీద కాకుండా ప్యూర్ గా దిమాగ్ ఉపయోగించి ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు మేకర్స్. దానికి మాత్రం ఫుల్ రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. సినిమా ఫస్ట్ సీన్ లోనే మన హీరో ఒక మర్డర్ కేస్ ని సాల్వ్ చేయలేకపోవడం, ఓడిపోవడం చూపిస్తారు. దాన్ని బట్టే మనకి ఒక హింట్ ఇచ్చేస్తారు ప్రతిసారి హీరో గెలవాలనే రూల్ లేదు అని. ఇందులో లీడ్ యాక్టర్స్ ఎవరు ఓవర్ స్మార్ట్ గా ఉండరు బ్రో. వాళ్ళు కూడా మనలాగే నార్మల్ గా మిస్టేక్స్ చేస్తారు. ఆ హ్యూమన్ ఎర్రర్స్ వల్లే సినిమా ఎండింగ్ అసలు ప్రిడిక్ట్ చేయలేనంతగా మారింది. విషయం మాత్రం ముందే చెప్తున్నామా, ఈ సినిమా నుండి హెవీ ఫైట్లు, రక్తం చెందించే యాక్షన్ సీన్లు అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది ప్యూర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్, యాక్షన్ థ్రిల్లర్ కాదు. సినిమా మొత్తం కేసుని ఎలా సాల్వ్ చేస్తారనే పాయింట్ మీద నడుస్తుంది. అంతకంటే ఎక్కువ చెప్తే సస్పెన్స్ రివీల్ అయిపోతుంది, కానీ మీరు ఎంత ట్రై చేసినా క్లైమాక్స్ లో వచ్చే అసలైన అంతకుడిని మాత్రం అస్సలు గెస్ చేయలేరు. ఈ మూవీకి నేను ఇస్తున్న మార్క్స్ 100కి 70. ఇక మన లిస్ట్ లో నెక్స్ట్ మూవీ డామినిక్ అండ్ ది లేడీస్ పర్స్. ప్రెసెంట్ జీ5 లో స్ట్రీమ్ అవుతున్న ఒక డిఫరెంట్ మిస్టరీ కామెడీ థ్రిల్లర్ మూవీ ఇది. మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ యూనిక్ మూవీలో మన లెజెండరీ యాక్టర్ మమ్ముట్టి గారు మెయిన్ లీడ్ గా నటించారు. కథ విషయానికి వస్తే మామా, మన హీరో డామినిక్ కి ఒక హెల్త్ ఇష్యూ, ఆరోగ్య సమస్య ఉండటం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రిటైర్ అవ్వాల్సి వస్తుంది బ్రో. అలా ఉద్యోగం పోయినా సరే ఖాళీగా ఉండకుండా తనకున్న ఇంట్రెస్ట్ అండ్ స్మార్ట్ నోట్ తో ఒక ప్రైవేట్ డిటెక్టివ్ గా మారుతాడు మచ్చా. అయితే ఇతను సాల్వ్ చేసేది పెద్ద పెద్ద గ్యాంగ్స్టర్ కేసెస్ కాదు, చాలా సింపుల్ కేసెస్. రోడ్డు మీద దొరికిన
ఒక లేడీస్ పర్స్ తాలూకా ఓనర్ ఎవరో కనిపెట్టడానికి డామినిక్ రంగంలో దిగుతాడు. సాధారణంగా మనకి ఎక్కడైనా పర్స్ దొరికితే అందులో ఏమైనా ఐడి కార్డ్స్ లాంటి ప్రూఫ్స్ ఉంటే ఫోన్ చేస్తాం, లేదంటే వదిలేస్తాం కదా గైస్. కానీ మన డామినిక్ ఆ చిన్న పర్స్ టాపిక్ ని గెలకడం వల్ల అది కాస్త ఊహించని విధంగా ఒక పెద్ద మిస్సింగ్ కేస్ గా మారిపోతుంది. అసలు ఆ పర్స్ వెనుకున్న గోల్ ఏంటి, ఆ చిన్న పర్స్ హీరోని ఎంత పెద్ద క్రైమ్ మిస్టరీలోకి లాగింది అనేది మెయిన్ ప్లాట్. చాలా రోజుల తర్వాత మమ్ముట్టి గారు ఒక పవర్ఫుల్ లెంగ్త్ కామిక్ క్యారెక్టర్ లో కనిపించి అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు మామ. సినిమా స్టార్టింగ్ ఎపిసోడ్స్ అండ్ ఆ కామెడీ ట్రాక్ కొంచెం స్లోగా సాగి పెద్దగా వర్కౌట్ అవ్వనట్టు అనిపించినా సెకండ్ హాఫ్ నుంచి ఎప్పుడైతే ఆ మిస్టరీ ఎలిమెంట్స్ అన్రివీల్ అవ్వడం స్టార్ట్ అవుతుందో అక్కడ నుండి సినిమా నెక్స్ట్ లెవెల్ లో దూసుకుపోతుంది మచ్చా. ఇలాంటి కంటెంట్ మనం ఎక్కడో చూసినట్టు అనిపించినప్పటికీ క్లైమాక్స్ కి వెళ్లేసరికి వచ్చే ఆ డెప్త్ అండ్ ట్విస్ట్లు మనల్ని పక్కాగా సాటిస్ఫై చేస్తాయి. ఫస్ట్ హాఫ్ చూసి బోర్ కొడుతుంది అనుకోకుండా కొంచెం ఓపిక్ గా చూస్తే ఇది ఒక మంచి టైం పాస్ థ్రిల్లర్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇస్తున్న మార్క్స్ 100కి 65. ఇక మన లిస్ట్ లో నెక్స్ట్ మూవీ రాత్ అకేలీ హై. ప్రెసెంట్ నెట్ఫ్లిక్స్ లో అందుబాటులో ఉన్న ఒక ఇంటెన్స్ అండ్ క్లాసిక్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఇది. మన తోపు యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిక్ ఇందులో మెయిన్ లీడ్ గా చేశారు. కథ విషయానికి వస్తే మామ, గతంలో ఒక పెద్ద మిస్టరీ కేసు సాల్వ్ చేసి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్న మన ఇన్వెస్టిగేటర్ ఇన్స్పెక్టర్ జటిల్ యాదవ్ కి ఇంకొక మోస్ట్ కాంప్లికేటెడ్ కేసు ఎదురవుతుంది. అదే బన్సల్ ఫ్యామిలీ హత్యలు. ఒక పెద్ద రిచ్ ఫ్యామిలీ అయిన బన్సల్ ఇంట్లో ఒకే రోజు రాత్రి ఊహించిన విధంగా వరుస హత్యలు జరుగుతాయి. చాలా మంది చనిపోతారు బ్రో. అసలు రాత్రి ఏం జరిగింది, ఆ ఫ్యామిలీని వెంటాడుతున్నది ఏమైనా శాపమా, లేక ఆ ఇంట్లో ఉన్న వాళ్ళే ఈ ఘోరమైన మర్డర్స్ చేశారా అనే మిస్టరీని సాల్వ్ చేయడానికి జటిల్ యాదవ్ రంగంలో దిగుతాడు మచ్చా. జటిల్ యాదవ్ తన తెలివితేటలతో పక్కా అబ్జర్వేషన్స్ తో కేసుని ఎలా రిజాల్వ్ చేశాడు అనేది మిగతా స్టోరీ. సినిమా చాలా ఇంట్రెస్టింగ్ నోట్ తో స్టార్ట్ అవుతుంది గైస్. మధ్య మధ్యలో కథ కొంచెం సాగదీసినట్లు, ట్రాక్ తప్పినట్లు అనిపించిన క్లైమాక్స్ కి వచ్చేసరికి మాత్రం ఒక మంచి గ్రిప్పింగ్ పాయింట్ తో ఎండ్ చేశారు బ్రో. చివరికి వచ్చే ఆ ఫినిషింగ్ టచ్ కొంచెం రొటీన్ గా అనిపించినప్పటికీ సినిమా ఇచ్చే ఆ సస్పెన్స్ మాత్రం క్రైమ్ లవర్స్ కి బాగా నచ్చుతుంది. ఎస్పెషల్లీ నైట్ టైం రూమ్ లో లైట్స్ ఆఫ్ చేసి మంచి సౌండ్ ఎఫెక్ట్స్ లేదా హెడ్సెట్స్ పెట్టుకుని ఈ మూవీ చూస్తే ఒక అద్భుతమైన థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది మామ. సీటెడ్జ్ రేంజ్ లేకపోయినా ఒక పర్ఫెక్ట్ వన్ టైం వాచబుల్ మర్డర్ మిస్టరీ ఇది. ఈ మూవీకి నేను ఇస్తున్న మార్క్స్ 100కి 75. ఇక మన లిస్ట్ లో నెక్స్ట్ మూవీ ఆర్యన్. ప్రెసెంట్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇది. కథ విషయానికి వస్తే మామ, ఒకప్పుడు ఒక మంచి ఫేమ్ ఉండి సడన్ గా కెరీర్ డౌన్ అయిపోయిన ఒక స్ట్రగ్లింగ్ రైటర్ ఉంటాడు. అతను నేను ఎవరికి దొరకని, అసలు క్లూస్ కూడా దొరకని ఒక పర్ఫెక్ట్ మర్డర్ చేసి చూపిస్తా అని అందరి ముందు ఓపెన్ గా ఒక క్రేజీ ఛాలెంజ్ విసురుతాడు మచ్చా. అది కూడా ఎలా అంటే ఒక లైవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అందరికి చెప్పి మరి ఆ పర్ఫెక్ట్ క్రైమ్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి ప్లాన్ చేస్తాడు ఆ రైటర్. అయితే ఆ హత్యలను ఎలాగైనా సరే ఆపాలని, ఆ హంతకుడిని పట్టుకోవాలని డీసీపీ నమ్మి రంగంలోకి దిగుతాడు గైస్. మరి ఆ హంతకుడిని ట్రేస్ చేయడానికి డీసీపీ వేసిన మైండ్ స్కెచ్లు ఎలా వర్కౌట్ అయ్యాయి, లేక రైటర్ చెప్పినట్టుగానే ఆ పర్ఫెక్ట్ హత్యలు జరిగాయా అనేది ఈ మెయిన్ ప్లాట్. సినిమా పాయింట్ వైజ్ చాలా ఇంట్రెస్టింగ్ నోటితోనే ఓపెన్ అవుతుంది మామ. కానీ వెళ్లే కొద్దీ ఇది ఒక హాఫ్ బేక్డ్ క్రైమ్ థ్రిల్లర్ గా అనిపిస్తుంది. కొన్ని సీన్స్ చాలా ఎంగేజింగ్ గా ఇంట్రెస్టింగ్ గా ఉన్నప్పటికీ కొన్ని సీన్స్ మాత్రం ఆల్రెడీ చాలా సినిమాల్లో చూసేసిన రొటీన్ ప్యాటర్న్ లోనే సాగుతాయి. కథలో ఉన్న యూనిక్ పాయింట్ ని లాస్ట్ వరకు అంతే పవర్ఫుల్ గా మెయింటైన్ చేయకుండా ఒక రెగ్యులర్ రొటీన్ థ్రిల్లర్ లా మార్చేయడమే ఈ సినిమాకి ఉన్న బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అని చెప్పాలి. అయినప్పటికీ మెయిన్ లీడ్స్ పర్ఫార్మెన్స్ బాగుండడం వల్ల సినిమా ఎక్కడ పెద్దగా బోర్ కొట్టకుండా సాగిపోతుంది మచ్చా. రొటీన్ క్రైమ్ డ్రామాల్ని ఒకసారి టైం పాస్ కోసం చూడాలి అనుకునే వాళ్ళు ఈ వీకెండ్ కి దీన్ని హ్యాపీగా ఒకసారి ట్రై చేయొచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్బ్రో హ్యాపీగా చూడొచ్చు. ఎటువంటి అడల్ట్ లేదు, బోల్డ్ కనట్లేదు కాబట్టి నో ప్రాబ్లం. ఈ మూవీకి నేను ఇస్తున్న మార్క్స్ 100కి 70. ఇక మన లిస్ట్ లో నెక్స్ట్ మూవీ బోగైన్విలియా. ప్రెసెంట్ సోనీ లివ్ లో స్ట్రీమ్ అవుతున్న ఒక అల్టిమేట్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇది. మలయాళం థ్రిల్లర్ మూవీస్ అంటేనే మనకి ఎక్కువ కిక్ అనేలా ఉంటాయి కదా మామ. ఎంతటి సింపుల్ స్టోరీలు అయినా సరే చాలా నేచురల్ గా ఊపిరి బిగబెట్టేలా ఉత్కంఠభరితంగా తీయడంలో వాళ్ళు పిహెచ్డీ చేశారు. మీకు ఒక సూపర్ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ మైండ్ బ్లోయింగ్ మూవీ మన సోనీ లివ్ లో తెలుగు డబ్బింగ్ ఆడియోతోనే అవైలబుల్ గా ఉంది బ్రో. కథ విషయానికి వస్తే మచ్చా, ఈ సినిమా ఒక ఘోరమైన కార్ యాక్సిడెంట్ తో చాలా ఇంటెన్స్ గా స్టార్ట్ అవుతుంది. ఆ వెంటనే స్టోరీ ఒక్కసారిగా 8 years ముందుకు జంప్ అవుతుంది. ఆ యాక్సిడెంట్ తర్వాత హీరోయిన్ కి వచ్చిన విచిత్రమైన మెమరీ ప్రాబ్లం ఏంటి, ఆ సిటీలో వరుసగా మాయమైపోతున్న టూరిస్ట్ అమ్మాయిల మిస్టరీకి ఈమెకి ఉన్న కనెక్షన్ ఏంటి, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఎక్కడ రివీల్ చేయకుండా లాస్ట్ వరకు మనకి సినిమా మీద విపరీతమైన క్యూరియాసిటీ అండ్ ఇంట్రెస్టింగ్ కలిగించడంలో డైరెక్టర్ 100% సక్సెస్ అయ్యాడు మామ. ఎస్పెషల్లీ ఒక కారు దగ్గర డ్రైవర్ పై జరిగే ఆ అటాక్ సీన్ అయితే ఊరిని ఇదేంద్ర ఇది అని మనం ముక్కును వేలేసుకుని షాక్ అవ్వడం పక్కా. అయితే జనరల్ గా మలయాళం సినిమాలు అంటేనే కొంచెం స్లోగా సాగుతాయి కదా బ్రో. దీనికి కూడా స్లో నరేషన్ ప్రాబ్లం తప్పలేదు మచ్చా. కథలోకి వెళ్ళడానికే కొంచెం టైం తీసుకుంటుంది, కానీ ఒక్కసారి కనెక్ట్ అయ్యాక మాత్రం స్క్రీన్ ప్లే మిమ్మల్ని వదిలిపెట్టదు. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ఆ ఊహించిన మైండ్ బెండింగ్ ట్విస్ట్ అయితే మీ మైండ్
రెడ్, బ్లాక్, గ్రీన్ అవడం గ్యారంటీ. బుర్ర తిరిగిపోతుంది అంతే. ఫ్యామిలీతో చూడొచ్చంటే ఎస్ బ్రో హ్యాపీగా చూడొచ్చు. ఈ మూవీకి నేను ఇస్తున్న మార్క్స్ 100కి 70. నేను ఈ వీడియోలో చెప్పిన లిస్ట్, ప్రీవియస్ గా చెప్పిన లిస్ట్, ఫ్యూచర్ లో చెప్పబోయే లిస్టులు ఇవన్నీ మీకు కావాలా బ్రో? ఏ ఓటీటీలో ఉంది, తెలుగులో ఉందా లేదా, ఎన్ని మార్క్స్, ఏ జానర్, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదా, ఇలాంటి డీటెయిల్స్ మీకు క్లియర్ గా కావాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్ లో వెంటనే జాయిన్ అయిపోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. జై హింద్.